కాస్ట్లీ మెసేజ్ అది. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా అవసరమైన మెసేజ్ అది. కనుక అలాగే మా బిషప్ గారు కూడా చక్కగా ట్రాన్స్లేట్ చేశారు. అందును బట్టి వారికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఆత్మ కలిగిన నీ సంఘములో ఒక చిన్న మందిగా చేరి ప్రభువా నిన్ను స్తుతించాము, ఆరాధించాము. నీ యొక్క వర్షిప్ మెసేజ్ కూడా మేము విన్నాము తండ్రి. ఈ దీనదాసుడి ప్రభువా నీ పక్షం నిలబడి ఈ మాటలు అందిస్తున్నా మీరు మాట్లాడండి. నన్ను మీరు మీ మాటలు మా హృదయంలో నాటబడిందిగా నీ కృపను మా అందరికీ చూపించండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సండే స్కూల్ పిల్లలకి మొట్టమొదటిగా ఏ వాక్యం నేర్పుతారు? శారమ్మ, సండే స్కూల్ పిల్లలకి మొట్టమొదటిగా ఏ వాక్యం నేర్పుతారు? యెహోవా నా కాపరి అని. ఈవేళ మన ప్రసంగం దాని మీదే ఉంది. మనం అంతా సండే స్కూల్ పిల్లలమే. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఒక్కటే. లేమి అంటే కొదువ. కొదువ లేని జీవితం. మనుషులమైన మనము ఏదో ఒక విషయంలో కొదువు కలిగి ఉన్నాం. ఆరోగ్యం కొదువై ఉండవచ్చు, ఆహారం కొదువై ఉండవచ్చు, నీ జీవితంలో క్షేమం కొదువై ఉండవచ్చు, నీ ఇంట్లో ఐక్యత కొదువై ఉండవచ్చు. నీ జీవితంలో ఏ రకము కొదువున్నా ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నీకు కొదువ లేని జీవితమును అనుగ్రహిస్తాను. మన అందరి కుటుంబాలలో కొదువ అనే మాట వినబడకుండా, నాకు ఏమీ లోటు లేదు అనేటట్టుగా దేవుడు మిమ్ములను చేయునుగాక. బైబిల్ ప్రకారముగా కొదువు లేని జీవితం అంటే దేవుడైన యెహోవాపై నమ్మకం ఉంచి ఆయనను ఆశ్రయించు వారికి ఎటువంటి లోటు లేదు అని చెప్పటం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అది చెప్పబడింది. దీని అర్థం దేవుడు మనకు అవసరమైన అన్ని వస్తువులను సమకూర్చి మనం ఎప్పుడూ కొరతను అనుభవించము అని. ఇందుకు దేవుడు భయభక్తులు, ఆయన యందు భయభక్తులు అవి ఏమని వెతికితే ఎటువంటి లోటు లేకుండా ఆయన వారిని కొనసాగించేవాడు. అంటే లోటు లేకుండా కొనసాగించేవాడు. దేవుని సహాయము వల్ల మనకు శక్తి, దేవుని సహాయము వల్ల మనకు ఆశ్రయం, దేవుని సహాయము వల్ల మనకు అవసరమైన సమృద్ధి, దేవుని సహాయం వల్ల సర్వము మనకు లభిస్తాయి. కేవలం భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా దేవుని కాపుదలలో పాపాల నుండి, బాధల నుండి విముక్తితో కూడిన జీవితం సాధ్యమవుతుంది. ఎప్పుడు? ఆయన మనకు కాపరిగా ఉంటే. ఇక యేసుక్రీస్తు లేని జీవితం అనేది పాపములోని, బాధలలోనూ శాశ్వత మరణానికి అది దారితీస్తుంది. కొదువు లేని జీవితం పొందాలి అంటే యేసు ప్రభువును విశ్వసించి ఆయన నుండి దారి తప్పకుండా దేవునితో జీవిత సంబంధం పెట్టుకోవాలి. కొదువు లేని జీవితం అనగా దేవునిపైన నమ్మకం కలిగి ఆయనను ఆశ్రయించటం వల్ల పొందే శాంతి, పరిపూర్ణత, శాశ్వత దీవెనలు. యేసు ఉన్న జీవితం, యేసు లేని జీవితం కొరతతో, అస్తవ్యస్తముగా, శాశ్వత చింతతో అనుసంధానమై ఉంటాయని బైబిల్ చెబుతుంది. కొదువు లేకుండా జీవించాలి అంటే, లోటు లేని బ్రతుకు మనం బ్రతకాలి అంటే ఏం చేయాలి?
కొన్ని ఆధారాలు బైబిల్లో మనకి చాలా స్పష్టంగా ఉన్నాయి, చాలా తేటగా ఉన్నాయి. కొదువ అనే మాట నీ గుమ్మములోనికి రాకూడదు. లోటు అనే మాట మన గడప ఎక్కకూడదు. ఏదైనా కానీ శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, క్షేమపరంగా, సంతోషపరంగా అందులో మొదటి అనుభవం ఏమిటి అంటే, నీవు కాపరివై, ఆయన నీకు కాపరై ఉండాలి, నీవు ఆయన చేతిలో నడిపించుతున్న గొర్రెవై ఉండాలి. గొర్రెకండి 3 లక్షణాలు ఉంటాయి. అందులో మొదటి లక్షణం, తనంతట తాను ఏ నిర్ణయము తీసుకోదు, తనంతట తాను ఏ పయనము కూడా చెయ్యదు. గొర్రె తన జీవితంలో కాపరిని చూస్తుంది. కాపరి వెళ్ళిపోతున్నాడు కనుక కాపరి వెనకే నడుచుకుంటూ వెళుతుంది. రెండవది, గొర్రెకు ప్రియులారా ఎలాంటి ఉన్న రెండవ లక్షణం ఏమిటంటే, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు అరవడం తప్ప, కొన్నిసార్లు మౌనముగా ఉండిపోవడం తప్ప మరి ఏమి మనము ఆ గొర్రె పిల్ల జీవితంలో మనము చూడం. మూడవ లక్షణం ఏమిటో తెలుసా? ఆ గొర్రె కాపరుని వెంట నడిచి ఆ దొడ్డిలోనికి వెళుతుంది. ఆయన తలుపు మూస్తాడు, బయటకు తీసుకొని వచ్చినప్పుడు తలుపు తీస్తాడు. కాపరి దొడ్డే, కాపరి గొర్రె అనే మాటల్లో దేవుడు కొదువును తీర్చి ఆయనను కాపరిగా ఉండాలి అని అనుకుంటే, నేను చెప్పిన 3 అనుభవాలు నీ జీవితంలో ఉండి తీరాలి. ఒకరోజు నా ప్రభువు గొర్రెల గురించి మాట్లాడుతూ, ఈ గొర్రెలు నా గొర్రెలు, నేను పేరు పెట్టి పిలుస్తాను అని అవి నన్ను వెంబడిస్తాయి, వాటికి జీవాన్ని సమృద్ధిగా ఇస్తాను అని చూస్తున్నాం యోహాను సువార్తలో. అదే యోహానులో 14:4 చెప్తాడు, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకు నడిపించుకున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఎప్పుడైనా గొర్రెలకు కాపరి ముందు నడుస్తాడు, మేకలకి వెనక ఉండి నడిపిస్తాడు. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. ఆ కాపరి యొక్క గొంతు స్వరం చక్కగా అవి వింటాయి. మనము ఆ విధంగా మనము తయారై గొంగలు వేసుకొని కర్ర పట్టుకొని వెళ్ళి మనం అరిస్తే, వీడు నా కాపరి కాడు అని ఖచ్చితంగా గుర్తుపడతాయి. ఎందుకంటే నా స్వరం ఎరుగును అంటున్నాడు. యెహోవా స్వరము ఎలాంటిదండి? యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వరింపచేసేది, యెహోవా స్వరము అరణ్యాన్ని కదిలించేది, యెహోవా స్వరము వృక్షములను విరిచేది, యెహోవా స్వరము లేళ్లను ఈన చేసేది. ఆ స్వరానికి అంత శక్తి ఉంది ప్రియులారా. బైబిల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడే స్వరాన్ని సూచిస్తుంది. బైబిల్ ప్రకారంగా అనేక సందర్భాలలో దేవుని స్వరం శక్తివంతమైనది, గంభీరమైనది మరియు ప్రజలను భక్తితో నింపునదని బైబిల్ చెప్తుంది. ఉదాహరణకు, యేసు బాప్తిస్మ సమయంలో లేదా ఆలయములో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుండి వచ్చిన దేవుని గొప్ప స్వరాన్ని ప్రజలు విన్నారు. ఆ స్వరం వారి హృదయాలను ప్రభావితం చేసి యేసు మెస్సయ్య అని గుర్తించడానికి సూచించింది. యెహోవా 10:27 చెప్తాడు, యేసు తన గొర్రెలు తన స్వరాన్ని వింటాయని. అంటే దేవుని ప్రవచనాన్ని విశ్వాసంతో వినేవారు ఆయన స్వరాన్ని గుర్తిస్తారు. దేవుని స్వరం సాధారణముగా శబ్దంగా కాకపోయినప్పటికీ ఆయన వాక్యాలు పండితుల ప్రవచనాల ద్వారా లేదా పరిశుద్ధాత్మ ద్వారా మనుషులతో కమ్యూనికేట్ చేస్తుంది. దేవుని స్వరం గుర్తించడానికి మనము ఆయన యందు విశ్వాసం ఉంచి బైబిల్ అధ్యయనం చేసి ప్రార్థన ద్వారా సంపూర్ణ
దృష్టి పెట్టాలి మనం ఆయన స్వరం వినాలంటే. అలాగే దేవుని స్వరం మన జీవితాలలో మార్గదర్శకంగా, ఓదార్పుగా, నిర్దేశంగా ఆ యొక్క స్వరం ఉంది. ప్రియరా, అట్లాంటా రాష్ట్రంలోని ఒక పత్రిక ఉంది, డైలీ న్యూస్ పేపర్. దాని పేరు హెరాల్డ్. చాలా ఫేమస్. అభూత కల్పనలు, లేనిపోని కథలు, పిట్ట కథలు అలాంటివి ఏవి రాయరు ఆ యొక్క పేపర్లో. ఏది జరిగితే తూచా తప్పకుండా అదే ప్రింట్ చేస్తారు. అంత గొప్ప ఫేమస్ పత్రిక ఒకరోజు ఒక వార్త హెడ్లైన్స్లో రాసినప్పుడు ఆ అట్లాంటా రాష్ట్రం అంతా అట్టుడిగిపోయింది. ఏంటి ఇలాంటి వార్త రాసాడేంటి, పిచ్చోడా మంచోడా అని అనుకున్నారంతా. అందులో ఏమి రాశారు తెలుసండి? దేవుడు పెప్స్టోన్తో మాట్లాడాను. దేవుడు పెప్స్టోన్ అనే వ్యక్తితో మాట్లాడాను. దేవుడు మాట్లాడతాడా? అందరూ దుమ్మెత్తిపోశారు దాని మీద. వెంటనే కారణం ఎందుకు, ఏమైంది, పెప్స్టోన్ అనే వ్యక్తితో ఎందుకు మాట్లాడాడు? పెప్స్టోన్ అనే ఆ వ్యక్తి ప్రభునందు భయభక్తులు కలిగినవాడు. ఎన్ని లక్షలు లాస్ వచ్చినా సరే ఆదివారం నాడు అతని తాలూకా కంప్లీట్గా క్లోజ్ చేసేసి మందిరానికి వెళ్ళే వ్యక్తి. ధనవంతుడని గర్వము లేక అక్కడున్న పేదలకు, చర్చిలో ఉన్న పేదలకు తనకు తోచినట్లుగా సహాయం చేసేవాడు. చర్చికి కూడా కావలసిన ఆర్థిక సహాయం చేసేవాడు. ప్రభువునందు చాలా భయభక్తుడు. ఆయన ఒక వ్యాపారం చేస్తాం. అట్లాంటా రాష్ట్రంలో గ్రీన్ కౌంటీ అనే ప్రదేశంలో ఆయన ఒక వ్యాపారం చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి మంచి వర్షం పడుతుంది. చాలా భీకరమైన వర్షం, బీభత్సమైన వర్షం పడుతుంది. రాత్రి సుమారు 2 గంటలైంది. ఆ 2 గంటలప్పుడు ఆయనకి మెలకు వచ్చింది. లేచి చూశాడు, అయ్యో వర్షం పడుతుందా, నా యార్డ్లో మిషన్స్ అన్నీ కూడా యార్డ్లో పెట్టి పైన టార్పాలను వేయకుండా ఏం వర్షం రాదుకుని వచ్చేసామే. వాటర్ పడితే ఏమవుతుందంటే ఆ మిషన్లన్నీ పాడవుతాయి. వెళ్ళి ఇమీడియట్గా నేను టార్పాలు వేయాలని చెప్పి ఆయన పడుకున్నవాడు లేచి టార్చ్ లైట్ పట్టుకొని బయలుదేరుతున్నాడు. ఆయనకు ఒక స్వరం వినిపించింది, పెప్స్టోన్ నువ్వు వెళ్ళొద్దు. అదే అంతకుముందు ఆయన స్వరం అనుభవించే ఆ అనుభవం ఉంది ఆయనకి. స్వరం వినే అనుభవం ఆయనకు ఉంది. అంటే దేవుడు ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? సరే వెళ్ళటం మానేద్దామని మళ్ళీ పడుకున్నాడు. మార్నింగ్ 6కి అతడు స్నేహితుడు వాళ్ళ తాలూకా ఆ బిజినెస్ యార్డ్లోకి వెళ్ళారు. తలుపులు పెద్ద తాళాలు ఉంటే ఆ తాళాలు బ్రద్దలు కొట్టున్నాయి. దాదాపు ఆ రోజుల్లోని 15 లక్షల రూపాయలు మిషన్స్ దొంగలు ఎత్తుకుపోయారు. ఈలోగా ఈ హెరాల్డ్ పత్రికలు వచ్చి ఏమైందా ఏమిటంటే అడుగుతున్నారు అన్నమాట. అప్పుడు చెప్తున్నాడు ఆయన, అయ్యా మరి నాకు ఇలా జరిగింది, నేను బయలుదేరేసరికి ఒక స్వరం విన్నది, అది నా ప్రభువు స్వరమే అని నేను గుర్తించాను, నేను రాలేదు. 15 లక్షల రూపాయల విలువ గల మిషన్స్ వాళ్ళు పట్టుకుపోయారు. ఒకవేళ ఆయన స్వరాన్ని నేను విస్మరించి నేను వచ్చేటట్లయితే ఆ దొంగలు నన్ను చంపేసేవారు. ఈ 15 లక్షలు ఈవేళ కాకపోతే రేపే నేను సంపాదించుకోగలను, నా ప్రాణం పోతే నేనేం చేయగలను అనగానే అతనితో పాటు కొంతమంది పాస్టర్ గారు, చర్చి విశ్వాసులు, అవునండి నిజమేనండి, దేవుడు తనతో మాట్లాడే సందర్భాలు చాలా నిజమైనాయి, దేవుడు ఖచ్చితంగా మాట్లాడడం వల్లే ఈరోజు తన ప్రాణాన్ని దక్కించుకోగలిగాడు. పెప్స్టోన్ దేవునితో మాట్లాడను అని లేదు, దేవుడే పెప్స్టోన్తో మాట్లాడాను అని ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకంటే మనము ఆయన స్వరము వినే అనుభవంలోనికి రావాలి. అలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన స్వరం ఎప్పుడైతే ఏదో ఒకటి మాట్లాడతాడో అది మన జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. ఒక్కసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది, ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది,
నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి మాటలో నువ్వే. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. నీ సిలువ నుండి కురిసింది ప్రేమ, ఈ ప్రేమ అయినా సరితూగునా. నీ దివ్య రూపం మెరిసింది ఇలలో, తొలగించే నాలోని ఆవేదన. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి బాటలో నువ్వే. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. ఈ మాటల్లో విన్నాక ఈ రోజున నా ఇంట్లో ఆరోగ్యం ఎందుకు కొదువైంది? ఈరోజు నా ఇంట్లో సమాధానము ఎందుకు కొదువైంది? ఈరోజు నా ఇంట్లో దేవుని మహిమ ఎందుకు కొదువైంది? ఈరోజు నా ఇంట్లో కృప ఎందుకు కొదువైంది? ఈరోజు నా ఇంట్లో ధనం ఎందుకు కొదువైంది? ఈరోజు నా ఇంట్లో ఐక్యత ఎందుకు కొదువైంది? నీవు ముందుగా గమనించవలసినది, ఆయన నీ కాపరైతే నీ పేరు గొర్రె అవ్వాలి. దావీదు గురించి దేవుడు అంటాడు, అతడు నా హృదయానికి సరిపోయినవాడు, నా హృదయానికి అవసరమైనవాడు, నా హృదయానుసారుడు. మన ప్రభువైన యేసుక్రీస్తుకు మన హృదయంలో మారాలి అంటే హృదయ స్పందనను బట్టి అతని యొక్క కదలికలు మనలో మొదలవుతాయి. మీరు దేవునికి సరిపోయిన వారిగా, దేవునికి హృదయానుసారులుగా, ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి ఆయన పైన ఆనుకొని, ఆయన పైన దృష్టి నిలిపి, దావీదులాగా ప్రతి దానికి ప్రతి ఆలోచన చేత నడిపించబడుతున్నారా? నేను సంఘములో గొర్రెనండి, కానీ యేసు ప్రభు ఆలోచన నేను అడగను. నేను సంఘములో గొర్రెనండి, నాకు తోచినట్లు నేను నడుస్తాను అనే గొర్రెలు ఎన్ని ఉన్నాయి? దేవుని పైన ఆనుకున్న కుటుంబం, దేవుని ఆలోచన చొప్పున నడిచే కుటుంబం కొదువలేని కుటుంబాల్లాగా జీవితంలో వర్ధిల్లుతున్నాయి. దేవుని పైన ఆనుకున్న కుటుంబం అంటే కుటుంబ సభ్యులందరూ యెహోవా దేవునికి మొదటి స్థానం ఇచ్చి, ఆయనను పూర్తిగా ప్రేమించి, శ్రద్ధ చూపించి, ఆయన నియమాలను పాటిస్తూ జీవించే కుటుంబం. అలాంటి కుటుంబంలో దేవుని ప్రేమ, భక్తి ప్రధానంగా ఉంటుంది. యేసు బోధించినట్లు ఒకరు తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఇది కొన్నిసార్లు కుటుంబ సభ్యులలో విభేదాలకు కూడా దారితీస్తుంది. దేవుని పట్ల ప్రేమను దృఢంగా నిలబెట్టుకోవటం ముఖ్యం. ఈ విధముగా దేవుడు కుటుంబ సభ్యుల మధ్య స్నేహ సంబంధాన్ని పునరుద్ధరించి సహాయం చేస్తాడు. క్రైస్తవులు తమ కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఇస్తే వారు దైవానుగ్రహము, శాంతి, సహకారము పొందుతారు. కుటుంబ సభ్యులు బైబిలు పఠనం, ప్రార్థనలు వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలను చేయటము ద్వారా కూడా దేవుని పట్ల ప్రేమను పెంచుకోవచ్చు. అవిశ్వాసులు ఉన్న కుటుంబాల్లో కూడా దేవుని పట్ల నమ్మకాన్ని మరియు ప్రేమను నిలబెట్టుకోవటం అవసరం. ఇలాంటి కుటుంబాలు ఆనందకరంగా ఉంటాయి మరియు జీవితంలోని సవాళ్లను అధిగమించగలం. దేవుని పైన ఆనుకున్న కుటుంబం దేవుని చిత్తాన్ని అనుసరించి ఆయనను ప్రేమించి మనస్ఫూర్తిగా సేవించే కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు సహాయపడి దైవ భక్తిలో పెరిగే కుటుంబమేనని చెప్పబడుతుంది. కానీ దేవుని ఆలోచన కాక మనుషుల ఆలోచన, మనుషుల నడిపింపులో ఉన్నవారు
అన్ని కొదువులు కలిగే ఉంటారు ప్రియులారా. దావీదు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాడు. మరి సౌలు రాజు ఉన్నాడు. సౌలు ఏమంటాడు అంటే, అయ్యలారా, సోది చెప్పేది ఎక్కడైనా ఇక్కడ ఉందేమో చూడండి, నేను వెళ్ళి ఆ సోది చెప్పే వాళ్ళ దగ్గర నేను ఆలోచన చేస్తాను అన్నాడు సౌలు. దావీదు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాడు. దేవుని ఆలోచనపై ఆధారపడిన దావీదు తరతరాలుగా దీవించబడ్డాడు. దేవుని ఆలోచన కాక సౌలు తప్పిపోయిన గొర్రెలా, నేను దేవుని బిడ్డనే, దేవుడు నన్ను రాజుగా చేశాడు, దేవుడే యెహోవాయా నా దేవుడు అంటూనే సౌలు సోది చెప్పేవారి ఆలోచన కోసం వెళ్ళాడు. ప్రియులారా, సొంత ఆలోచనలతో బయలుదేరితే జరిగేది ఏమవుతుందో తెలుసా? దావీదు వంశం అంతకంతకు వర్ధిల్లింది. అతని కుటుంబం దేవుని సన్నిధిలో స్థిరపరచబడింది. దేవుని ఆలోచన చెప్పున ఆయన నడిచాడు కాబట్టి. సౌలు కుటుంబం చిన్న పెద్ద అందరూ కలిసి కత్తి మీద పడి మరణించారు. ఈరోజైనా నీ ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవునిపైన ఆధారపడి దేవుని మనసును ఎరిగిన మనిషిలాగా, నేను నీ గొర్రెనయ్యా, నీవు నా కాపరివయ్యా అని ఆయన పైన ఆధారపడాలి. ఆధారం గురించి బైబిలు, ఆధారం అంటే ఒకటి ఫెయిత్, రెండు ట్రస్ట్. విశ్వాసము, నమ్మకం. దేవుని మీద సంపూర్ణ విశ్వాసాన్ని తన స్వబుద్ధిపై ఆధారపడకూడదని నేర్పుతుంది. ఎప్పుడైతే ఆయన పైన పూర్తి విశ్వాసం ఉంచామో మనము ఏనాడు కూడా మన స్వశక్తి మీద ఆధారపడం. బైబిల్ ప్రకారము, బైబిల్లో అంటే ఆధారము లేదా నమ్మకం, దేవుడి వాగ్దానము చేసిన దాన్ని నిస్సంశయముగా మనము విశ్వసించాలి. ఉదాహరణకు ఆదికాండం 15:6 ప్రకారంగా అబ్రహాము దేవుణ్ణి నమ్మినందున అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే విశ్వాసము ద్వారా దేవుని ముందు నీతి లభిస్తుంది. మానవ స్వబుద్ధిపై ఆధారపడకూడదనే బోధ మనకు సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. మన స్వీయ అవగాహన పైన కాదు, యెహోవాపై నమ్మకం ఉంచి ప్రతి మార్గములో ఆయనను పరిగణలోనికి తీసుకుంటే ఆయన మన దారిని సరిచేస్తాడు. ఇది మన సంకల్పాల కంటే దేవుని చిత్తమే ముఖ్యమని తెలియజేస్తుంది, మన ఆలోచనలు కాదండి. ఇవేవి మన ఆలోచనలు ఎప్పుడూ పనికిరావు. విశ్వాసము మరియు కృప మధ్య సంబంధం మన నీతిమంతులు కావటానికి, మరి ఆ విధంగా మన క్రియలు ఆయన ఎదుట నీతిగా ఉండాలి. విశ్వాసము ద్వారా దేవుని కృప మనకు లభిస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. దేవుని వాక్యముపై, ఆయన వాగ్దానముపై, ఆయన మార్గదర్శకత్వంపై ఆయన సంపూర్ణమైన నమ్మకముతో నిలిచిపోవడం, ఇది కేవలం భావన కాదు, మన జీవిత నిర్ణయాలలో దేవుని చిత్తాన్ని ముందు పెట్టే ఆత్మీయ స్థితి అది. ప్రతి దానికి ఆయన పైన ఆధారపడి కనిపెట్టగలిగితే కొదువు లేని జీవితం దయచేస్తాడు. ఇలాంటి జీవితం మన అందరికీ ప్రభు దయచేయునుగాక. రెండవది, గొర్రెకున్న మనము రెండవ లక్షణం అనుకున్నాం. ఏమిటి అంటే, శత్రువు వచ్చి హింసిస్తున్నా అదో రకమైన అమాయకపు అరుపు అరుస్తుంది. అంతేగాని ఒక ఎలుగుబంటిలాగా లేదా ఒక చిరుత పులిలాగా చెలరేగిపోవటం ఆ గొర్రెపిల్ల జీవితంలో మనం చూడం. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు సమస్యలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నీ శబ్దం ఎలా ఉంది? గొర్రెలాగా అదొక అమాయకపు అరుపు అరిచినట్లు, అయ్యా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా అని దేవుని వేడుకునే నీ శబ్దం వినబడుతుందా? లేదా చెలరేగిపోయిన విచ్చలవిడిగా మాట్లాడే ఒక అనుభవంలోనికి నీవు ఉన్నావేమో ఆలోచించు. చాలాసార్లు ప్రార్థన చేస్తే దీవెన,
వాక్యం చదివితే దీవెన, కానుకిస్తే దీవెన, ఒక ఆచారములోని మనమంతా ఉన్నాము. కానీ నీ ఆశీర్వాదానికి అన్ని మూలము నీవు దేవునిపై గొర్రెలా ఆనుకోకపోతే నీకు అన్ని కొదువులే. నీ జీవితంలో శ్రమ వచ్చినా, నీ జీవితంలో ఇరుకు ఇబ్బందులు వచ్చినా, నీ జీవితంలో ఆపద వచ్చినా, నీ జీవితంలో తీరని సమస్య వచ్చినా, అయ్యా నీవు తప్ప నాకు ఆధారమేమీ లేదయ్యా అని ఒక అమాయకపు అరుపు వినబడాలే తప్ప, ఎలుగుబంటిలాగా చెలరేగిపోతుంటే గొర్రెలాగా కాక ఘోరమైన తోడేళ్ళలాగా ప్రవర్తించి చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ రోజైనా మీ కుటుంబంలో ఏ కొదువ లేకుండా దేవుడు దీవెనలతో నింపబడినట్లుగా మౌనము నీకు ఆయుధముగా ఉండాలి. మూడవది, గొర్రెల కాపరి గొర్రెలన్నిటినీ దొడ్డిలోనికి తీసుకొని వెళ్ళి ఆ ద్వారాన్ని మోస్తాడు. ద్వారపాలకుడుగా అక్కడ నిలబడతాడు. గొర్రెను పలకరించావనుకో, ఆ సమయంలో అది ఏమంటుందంటే, నేను నా యజమాని తోటలో ఉన్నాను, నేను నా యజమాని పద్ధతిలో ఉన్నాను, నేను నా యజమాని క్రమంలో ఉన్నాను, నేను నా యజమాని కాపుదలలో ఉన్నాను, నేను నా యజమాని సంరక్షణలో ఉన్నాను. దేవుని సన్నిధిలో కూడి ఉన్నా నీవు నేను చెప్పగలిగిన మాట, ఎప్పుడైతే దేవుని యొక్క కంచె దాటి వెళ్ళిపోతామో, దేవుని యొక్క కంచె ఎప్పుడైతే దాటి వెళ్ళిపోతామో, దేవుని సంఘం అనే తోట నుండి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామో, ప్రియులారా, కంచె బైబిల్ చెప్తుంది, కంచె అనేది రక్షణ మరియు భౌతిక అవరోధము యొక్క ప్రతీకగా వాడబడింది. ఉదాహరణకి యోబు గ్రంథంలో యెహోవా దేవుడు యోబును మరియు ఆయన కుటుంబమునకు చుట్టూ కంచె వేశాడని చెప్పబడింది. ఇది యోబును మొదట సాతాను నుండి రక్షించడాన్ని సూచిస్తుంది. కంచె అంటే మనుషులకు అవసరమైన పరిమితులు, భద్రత, అవసరాలను సూచించే ఒక ప్రతీకగా ఇది ఉంది. కంచె అంటే కొన్ని సందర్భాలలో కంచె మీద కూర్చోవడం, కొంతమంది ఈ మాట వాడతారు, వాడు కంచె మీద కూర్చున్నాడు అని. కంచె మీద కూర్చోవడం అంటే నిర్ణయం తీసుకోకుండా పక్షపాతములు చూపే పరిస్థితుల్లో ఉండటం అని అర్థం. దీనివల్ల యేసుతో పూర్తిగా ఏకీభవించలేకపోవటం. బైబిల్లో కంచె అనేది రక్షణ పరిమితులను మరియు స్థిరత్వం సందర్భములుగా వాడబడింది. ఇది మానవుల రక్షణ మరియు ఆత్మీయ పరిణామాలను సూచిస్తుంది. కంచె యొక్క ప్రతీకను వివరణతో వివరించబడింది. రక్షణ, యోబు గ్రంథంలో యెహోవా దేవుడు యోబును సాతాను నుండి కాపాడడానికి చుట్టూ కంచె వేసినట్లుగా చెప్పబడింది అక్కడ. ఇది దేవుని రక్షణ శక్తిని సూచిస్తుంది. ఇట్లాంటి కంచె తన ప్రజలకు ప్రమాదాల నుండి కాపాడడమే ముఖ్యమని వివరిస్తుంది. పరిమితులు మరియు భద్రత, సహజ ప్రపంచం దేవుని నియమాలను, సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిమితులను సూచించడానికి ఈ కంచెలను ప్రతిగా వాడబడుతుంది. ప్రియులారా, ఉదాహరణకు తోట గడపల చుట్టూ కంచె పెట్టడం మూలంగా ప్రేరేపితులు ఆ ప్రదేశానికి రక్షకునికి సరిహద్దునుగా పరిగణిస్తారు. ఆత్మీయ పరిమాణాలు కంచె అనేది వ్యక్తి జీవితం, విశ్వాసం మరియు దేవునితో సంబంధములో ఒక రకమైన పరిమితి, స్థిరత్వంతో కూడా ఉంది. కంచె మీద కూర్చోవడం అంటే ఏ నిర్ణయము తీసుకోకుండా అపరిశుద్ధతలో ఉండడం, పూర్తి విశ్వాసముతో దేవుని ఆశ్రయం కోరకుండా ఉండడం కంచె మీద కూర్చోవటం అంటే. కంచె అవరోధము కాకుండా దేవుని రక్షణ, ఆప్తత, పరిమితులు మరియు దైవ అనుభూతిని సూచించే ఒక శక్తివంతమైన ప్రతీకగా భావించబడినది కంచె. యోబు చుట్టూ వేసిన కంచెను దాటి బయటికి వెళ్ళిపోతావేమో, జీవితం పాడు చేసుకొని తోడేళ్ళ మధ్యలోని చిక్కుబడి వినాశపు అంచులలో ఊరేగుతూ ఉంటావేమో, కొదువలేని జీవితం నీకు కలిగినట్లుగా దొడ్డిలో దాచబడిన
దొడ్డిలో భద్రపరచబడిన, సంఘములో నాటబడిన ఒక వ్యక్తిలాగా, దేవుని తోటలో నాటబడిన ఒక మొక్కలాగా, దేవుని కాపుదల అనే కంచెలో, దేవుడు గీసిన గీతలో నువ్వు ఉన్నంత కాలం దేవుడు నీకు ఏ లోటు లేకుండా నీకు సమస్తాన్ని సమకూరుస్తాడు. ప్రియులారా, మన జీవితాల చుట్టూ కంచె ఉందా? మన ఇంటి చుట్టూ కంచె ఉందా? మనం పనిచేస్తున్న స్థలాల చుట్టూ కంచె ఉందా? కంచె అంటే దేవుని కాపుదల. కంచె వేసావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులో. కంచె వేసావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులో. నీతి సూర్యుడ తేజోమయ్యా, నీ వెలుగు మా ఇంట నింపావయ్యా. నీతి సూర్యుడ తేజోమయ్యా, మా ఇంట నీ వెలుగు నింపావయ్యా. నీ ఉండగా ఏ లోటు లేనేలేదు యేసయ్యా. నేను నా ఇంటి వారము నిన్నే సేవించెదము. కంచె వేసావు మా ఇంటికి, రూపావు మా బ్రతుకులో. దీన దశలో మేముండగా శోధనలన్నీ దూరము చేసితివి. నీరు కట్టిన తోటగా చేసి, ఫలము పంటలతో సమృద్ధి నిశ్చితివి. నీన దశలో మేముండగా శోధనలన్నీ దూరము చేసితివి. నీరు కట్టిన తోటగా చేసి, ఫలము పంటలతో సమృద్ధి నిశ్చితివి. యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ మా ప్రతి అవసరము తీర్చవయ్యా. నీ ఉండగా ఏ లోటు లేనేలేదు యేసయ్యా. నేను మా ఇంటి వారము నిన్నే సేవించెదము. కంచె వేసావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొదువలేని జీవితము నువ్వు అనుభవించగలిగిన వాడవు, అనుభవించగలిగిన దానవు. మరి ఈరోజు గీత దాటితే, హద్దు మీరితే దేవుడు కొన్నిసార్లు మనకు హద్దు పెడతాడు, కొన్నిసార్లు గీత గీస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో అన్ని చెట్లు ఫలాలు మీరు తినండి, ఆ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం తినకండి అని ఒక గీత గీశాడుగా, ఒక హద్దు పెట్టాడుగా హవ్వ ఆదాములకు. అయినా గీత దాటారు. ఏమైంది? ఫలాలు సంగతి ఏమో కానీ పరువు పోయింది, బ్రతుకు సంగతి ఏమో కానీ దిగులు పట్టింది, జీవితంలో నీడ పోయింది, ఎండ మొదలైంది, పచ్చదనం పోయింది, ఒంటి మీద బట్ట లేకుండా పోయింది. నా దేవుడు నీకు ఎన్నోసార్లు చెప్పాడు, నేను నీ కాపరిని, నీకేమీ కొదువ ఉండదు. నా మాట విని గొర్రెవైన నీవు ఆయన కాపుదలలో ఉన్నావా? గొర్రెవైన నీవు ఆయన భద్రతలో ఉన్నావా? గొర్రెవైన నీవు ఆయన తోటలో ఉన్నావా? గొర్రెవైన నీవు ఆయన హద్దులో ఉన్నావా? గొర్రెవైన నీవు ఆయన నియమాలలో ఉన్నావా? గొర్రెవైన నీవు ఆయన క్రమాలలో ఉన్నావా? నీవు దాచబడిన గొర్రె అనుభవాలు ఉంటే ఎల్లప్పుడూ ఆయన పైన ఆనుకోవాలి. గొర్రెలా ఉంటే శ్రమలలో ఆయన వైపు మౌనముగా చూడాలి. ఆయన తోటలో, ఆయన నియమాలలో, ఆయన శాసనాలలో, ఆయన వాక్యాలలో, ఆయన హెచ్చరికలలో, ఆయన ఉపదేశాలలో, ఆయన బోధలో, ఇదంతా మన కల్చర్. ఇందులో వ్రాయబడిన నిబంధనలో ఏది మీరినా, ఏది దాటినా నీవు గొర్రెవు కావని, క్రూరమైన తోడేళ్ళు దగ్గర ఉన్నావని, ఆపద దగ్గర పడుతుందని యోచించి
ఇప్పుడైనా అయ్యా నీ దొడ్డి విడిచి నేను వెళ్ళనయ్యా, నీ సహవాసాన్ని విడిచి నేను వెళ్ళనయ్యా, నీ కాపుదల విడిచి నేను వెళ్ళనయ్యా, నీవు నాకు ఇచ్చిన రక్షణను విడిచి వెళ్ళనయ్యా, నీ నీతి నియమాలను విడిచి వెళ్ళనయ్యా, నువ్వు వెలిగించిన అనుభవాల నుండి బయటకు వెళ్ళనయ్యా అని నీవు ఒక గొర్రెలాగా ఉండగలిగితే ఆయన చెబుతున్నాడు, నీకు ఏమీ కొదువ ఉండదు. ఒకసారి గతాన్ని చూస్తే ఆరోగ్యం ఎందుకు కొదువైంది, ఆహారం ఎందుకు కొదువైంది, ఐక్యత ఎందుకు కొదువైంది, వెలుగు ఎందుకు కొదువైంది, దేవుని కృప ఎందుకు కొదువైంది? ఇవన్నీ నాకు ఉండాలి కదా. అయితే నాకు ఎందుకు కొదువైనాయి? నేను గొర్రెనైతే కావలసిన తోటలో ఆ కంచె గలిగిన అనుభవములో నీవున్నావా? మౌనముగా ఉండి సహిస్తున్నావా? ప్రతి దానికి దేవుని పైన ఆధారపడుతున్నావా అని ఆలోచన చేసుకొని, మీరు కానీ ఏ పొరపాటు ఉన్నా వాటిని సరిచేసుకొని ఆయన వైపు తిరగగలిగితే నా దేవుడు ఎన్నడూ ఊహించని మహిమగల కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నీ జీవితంలో ఏ కొదువ లేకుండా సమృద్ధితో నింపబోతున్నాడు. ఈ సమృద్ధిని కలిగి ఉండుటకు నేను గొర్రెలా బ్రతుకుతానయ్యా అని విశ్వాసంతో ఈరోజు ఇప్పుడు తీర్మానం చేయండి. అద్భుతం అప్పుడే మొదలవుతుంది. కొదువు లేక సమృద్ధిగా ఉండాలనుకుంటే, నీళ్లలోని శాంతికరమైన అనుభవాలలోని పచ్చిక బయళ్ళలోని సమృద్ధి కలిగిన అనుభవాల్లో ఉంటే అప్పుడు మన దేవుడు శక్తిమంతుడు. ఆయన గొప్ప శక్తిమంతుడు దేవుడు. అవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఎరుకో గోడల్ని కూల్చివేయగల శక్తిమంతుడు, ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన శక్తిమంతుడు, యొర్దాను నదిని ఎండిపోయినట్లుగా చేయగల శక్తిమంతుడు, అగ్నిగుండము సైతము పడిన వారిని కాపాడుగల శక్తిమంతుడు, సింహాల నోళ్లను మూయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. ఆ దేవుడు వలన మీకు కలిగినట్లు గొర్రెకున్న ఈ 3 అనుభవాలు నీ జీవితంలో ఉంటే తప్పనిసరిగా ప్రభువు నీకు మేలు చేస్తాడు. మీ జీవితాల్లో ఊహించని మేలులు ఆయన చేయగలడు అని విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావా? అలాంటి ఊహించిన కార్యాలు చేసిన శక్తిమంతుడు మనము ఆరాధించే దేవుడు. నీవు నమ్మితే నీ జీవితంలో కూడా ఊహించలేని కార్యాలు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నీవు పైకి లేపావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా. ఊహించలేనయ్యా నీ వేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు.
ఉడికిపోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలన్నీ నీరుగారి వేసారిపోయాను. ఉడికిపోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలన్నీ నీరుగారి వేసారిపోయాను. ఆఖరి ఆ క్షణములో నీవు నన్ను దర్శించినావు. ఊహించని నీ మేళ్ళతో నన్ను తృప్తి పరిచావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. హల్లెలూయా. ఈరోజు ఆయన మన కాపరి అయితే, ఆయన చేతిలో నీవు నేను నడిపించిన గొర్రెలా ఉన్నప్పుడు మన జీవితాలలో ఎలాంటి కొదువులు ఉండవు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక.